This is Ragvi of MA grade andi. How are you all? I hope you all fine. After long time, I am coming in front of you andi. Yeah, an adjective. Today I would like to share with you about classes andi. About classes. So in Pattu sarees, how many types are there? In the same way, here also relative clauses, so many types are there. Clauses are so many types. First one, relative clause. Next, noun clause. Next, defining and non-defining clauses. Now, I would like to share with you only. Okay. An adjective. An adjective is nothing but relative clause only. An adjective is nothing but relative clause. అంటే ఈ రిలేటివ్ క్లాస్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? యాడ్జెక్టివ్ గురించి చెబుతుంది. అసలు యాడ్జెక్టివ్ దేని గురించి చెబుతుంది? నౌని యొక్క విశేషాలను చెప్పేదే యాడ్జెక్టివ్. అంటే కలర్ని, షేప్ని, సైజుని, అది ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది, స్లోగా జరిగిందా, ఫాస్ట్గా జరిగిందా, లేదా ఏ టైంలో జరిగింది అనే విషయాన్ని నౌన్ గురించి పూర్తి వివరాలను ఇచ్చేదే యాడ్జెక్టివ్. ఆ యాడ్జెక్టివే ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 4 points వీ హ్యావ్ టు డిస్కస్ అండ్ కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే, వాట్ ఆర్ దే? ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ క్లియర్లీ వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? రిలేటివ్ క్లాస్ నౌన్ క్లాస్తో కూడా, నౌన్ క్లాస్లోను మరియు రిలేటివ్ క్లాస్లో కూడా దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాము. సో వీ మస్ట్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూషన్ అబౌట్ దట్. ఓకే, ఇక్కడ నౌన్ క్లాస్లోను ఇన్ ద సేమ్ వే రిలేటివ్ క్లాస్లో కూడా దట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాము. సో వీ మస్ట్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూషన్ అబౌట్ దట్. వర్డ్స్ అండ్ యాడ్జెక్టివ్. వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్లో ఉంటాయి. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. వాట్ ఆర్ ద రిలేటివ్ ప్రొనౌన్స్ అండి హియర్? హూ, హూస్, హూమ్, దట్, విచ్. అంటే రిలేటివ్ ప్రొనౌన్స్లో యాక్చువల్గా డబల్ హెచ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ రిలేటివ్ ప్రొనౌన్స్లో డబల్ హెచ్ క్వశ్చన్స్ని 2 typesగా సెగ్రిగేట్ చేస్తారు. ఇక్కడ ఒకటి రిలేటివ్ ప్రొనౌన్లోను మరియు రిలేటివ్ యాడ్వర్బ్స్ గాను చేస్తారు. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్లో మోస్ట్ ప్రోబబ్లీ డబల్ హెచ్ ఆఫ్టర్ 0 వస్తుంది. చూడండి, హూ, హూస్, హూమ్, ఈ 3 వాటిల్లో కూడా డబల్ హెచ్ ఆఫ్టర్ 0 వచ్చింది అన్న ఒక బండ గుర్తును గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దట్ అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ వే విచ్ అనేది కూడా ఉంటుంది రిలేటివ్ ప్రొనౌన్లో. వాట్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండి? హూ అని వర్డ్ లింకర్ ఉంటుంది. హూ అనే లింకర్తో పాటు హూస్, హూమ్, దట్, విచ్ అనే లింకర్స్ ఉంటాయి. ఈ లింకర్స్లో ఎక్కువగా ఓ అనేది వస్తే మనం త్వరగా ఇది రిలేటివ్ ప్రొనౌన్గా గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ రిలేటివ్ యాడ్వర్బ్. రిలేటివ్ యాడ్వర్బ్స్ కూడా ఒక 3 ఉన్నాయి చూడండి. వెన్, వేర్, వై. వెన్, వేర్, వై. వెన్లోను ఈ ఉంది, వేర్లోను ఈ ఉంది. అంటే రిలేటివ్ యాడ్వర్బ్లో ఏముంది? ఈ అనేది ఉంది. డబల్ హెచ్ ఆఫ్టర్ ఈ వస్తుంది. డబల్ హెచ్ ఆఫ్టర్ ఓ వస్తే అది రిలేటివ్ ప్రొనౌన్స్ గాను, డబల్ హెచ్ ఆఫ్టర్ ఈ వస్తే ఇది రిలేటివ్ యాడ్వర్బ్ గాను మనం గుర్తుపెట్టుకోవాలి. వై అనేది కూడా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వై అనేది కూడా ఉంటుంది. డిపెండెంట్ క్లాస్. ఎప్పుడు రిలేటివ్ క్లాసెస్ ఎప్పుడు కూడా డిపెండెంట్ క్లాసెస్ అవుతాయి. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ పక్కన, ఇది డిపెండెంట్ క్లాసెస్. ఈ రిలేటివ్ క్లాసెస్ ఎప్పుడు హెల్పింగ్ వెర్బ్ పక్కన కానీ, ప్రిపోజిషన్కి పక్కన కానీ, మెయిన్ వెర్బ్కి పక్కన కానీ, నౌన్కి ప్రొనౌన్కి పక్కన కానీ ఉంటాయి. ఈ రిలేటివ్ క్లాసెస్ ఎప్పుడు కూడా ఎక్కడొస్తాయండి? హెల్పింగ్ వెర్బ్ పక్కన కానీ, ప్రిపోజిషన్ పక్కన కానీ, మెయిన్ వెర్బ్ పక్కన కానీ, నౌను లేదా ప్రొనౌన్ పక్కకి వస్తూ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. Examples of relative clauses. Mr. PVC is the teacher who helped me with my grammar doubts. Here is the sentence. Mr. PCV is the teacher who helped me with my grammar doubts. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ ద టీచర్ హూ హెల్ప్డ్ మీ విత్ మై గ్రామర్ డౌట్స్. రవి ఈజ్ ద టీచర్ హూ హెల్ప్డ్ మీ విత్ గ్రామర్ డౌట్స్. హూ హెల్ప్డ్ మీ అంటే రిలేటివ్ క్లాస్ ఇక్కడ ఏమైంది? డబల్ హెచ్ఓ రాగానే అక్కడి నుంచి రిలేటివ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మనం ఐడెంటిఫికేషన్ చూసుకోవాలి.
రవి ఈజ్ ద టీచర్ హూ హెల్ప్డ్ మీ విత్ మై గ్రామర్ డౌట్స్. అదంతా కూడా ఆ లైన్ అంతా హూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు కూడా ఇది రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకే, ఈ రిలేటివ్ క్లాస్ ఎప్పుడు కూడా దేన్ని ఈ హీరోయిన్ పక్కకి హీరో పక్కకి హీరోయిన్ ఎలా వస్తుందో అలా టీచర్ అనేది హీరో అయితే హీరోయిన్ అంతా కూడా ఈ రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఎప్పుడు కూడా హీరో పక్కనే హీరోయిన్ ఉంటుంది కదా, అట్లా నౌన్ పక్కనే ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వెర్బ్ ఈ రిలేటివ్ క్లాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ హియర్. ఐ హ్యావ్ గివెన్ హియర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అంబానీ ఈజ్ ద పర్సన్ హూ ఫ్యామిలీ ఓన్స్ జియో. Ambani is the person. In this sentence, person is very important. Person after whose coming? Whose family owns Jio? Whose family owns Jio అంటున్నాడు. అంటే నౌన్ ఆఫ్టర్ ఏ వచ్చింది. నౌన్ ఇక్కడ ఏమిటవుతుంది? పర్సన్ అనేది నౌన్ అవుతుంది. పర్సన్ పక్కకి ఈ నౌన్ పక్కకి వచ్చినటువంటి మొత్తం సెంటెన్స్ కూడా ఇక్కడ రిలేటివ్ క్లాస్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద గ్రౌండ్ వేర్ వి ప్లే క్రికెట్. దిస్ ఈజ్ ద అనదర్ సెంటెన్స్. దిస్ ఈజ్ ద గ్రౌండ్ వేర్ వి ప్లే క్రికెట్. గ్రౌండ్ అనేది నౌన్గా తీసుకున్నట్లయితే నౌన్ పక్కకు వచ్చినటువంటిది ఇదంతా కూడా రిలేటివ్ క్లాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మండే ఈజ్ ద డే వెన్ ఐ హ్యావ్ మై ఎగ్జామ్. మండే ఈజ్ ద డే వెన్ ఐ హ్యావ్ మై ఎగ్జామ్. ఎప్పుడది డే అనేది నౌన్ అవుతుంది ఇక్కడ. వెన్ ఐ హ్యావ్ మై ఎగ్జామ్ అంటే ఇది రిలేటివ్ క్లాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఐ వెంట్ టు ద రామోజీ ఫిలిం సిటీ ఆర్ ఐ వెంట్ టు ద రామోజీ ఫిలిం స్టూడియో. సిటీ ఆర్ స్టూడియో. రామోజీ ఫిలిం స్టూడియో వేర్ బాహుబలి షూటింగ్ హ్యాడ్ టేకెన్ ప్లేస్. So, in this sentence, Ramoji Film Studio is the noun here. Noun after coming when Bahubali shooting had taken place. This full sentence undercomes into relative clause. Okay, next, defining. Now we have to discuss noun clause. In detail. Okay, I don't know Bangalore. Okay, I don't know. No is the main verb here. I don't know. No is the main verb. Main verb కి పక్కన నౌన్ అనేది వస్తే, వెర్బ్ కి పక్కన నౌన్ అనేది వస్తే అది నౌన్ క్లాస్ అవుతుంది. ఓకే, బెంగళూరు అనేది నౌనే కదండి. అట్లా ఐ డోంట్ నో హిమ్ ప్రనౌన్. హిమ్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ప్రనౌన్గా కన్సిడర్ చేసుకుంటాము. ఐ డోంట్ నో అంటే నౌన్ వచ్చినా ప్రనౌన్ వచ్చినా. నెక్స్ట్, హెల్పింగ్ వెర్బ్కి బిఫోర్ హూ అనే కంజంక్షన్, హూ అనే డబుల్ వర్డ్ వచ్చినా అది నౌన్ క్లాస్ అవుతుంది. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. నాకు తెలియదు అతను ఎక్కడ నివసిస్తున్నాడు. ఇది కూడా నౌన్ క్లాస్ అవుతుంది. వేర్ హీ లివ్స్. హీ అనేది ప్రనౌన్ ఇక్కడ, లివ్స్ అనేది మెయిన్ వెర్బ్. అంటే ప్రనౌన్కి హెల్పింగ్ వెర్బ్కి నెక్స్ట్ మెయిన్ వెర్బ్కి బిఫోర్ వచ్చినటువంటి డబల్ హెచ్ వర్డ్ ఉంది. అలాగే ఇన్ ద సేమ్ వే మెయిన్ వెర్బ్ నో కూడా మెయిన్ వెర్బ్గా కన్సిడర్ చేస్తుంది. అంటే అది నౌన్ క్లాజ్. నౌన్ గురించి మాత్రమే చెప్తుంది కాబట్టి నౌన్ క్లాజ్ అన్నమాట. ఐ డోంట్ నో వెన్ హీ మూవ్డ్ యునైటెడ్ స్టేట్స్. అతను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ వెళ్ళాడో నాకు తెలియదు అంటున్నాడు. అంటే వెర్బ్ ఆఫ్టర్ నో అనేది వెర్బ్. ఇక్కడ వెర్బ్ ఆఫ్టర్ వచ్చింది కాబట్టి ఇది నౌన్ క్లాస్. వై హీ డిడ్ దట్ ఈజ్ ఏ మిస్టరీ. అతను ఎందుకు చేశాడో అదొక మిస్టరీ లాగా ఉంది. ఈజ్ అనేది ఏమిటి ఇక్కడ? హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్కి బిఫోర్ ఉంది. హెల్పింగ్ వెర్బ్కి ఎప్పుడు కూడా నౌన్ క్లాస్ అనేది ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్కి బిఫోర్ ఉంటుంది, మెయిన్ వెర్బ్కి ఆఫ్టర్ ఉంటుంది అనే పదాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ హీ డూయింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అతను ఏదైతే చేశాడో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనే బండగుర్తు మనకి ఏంటి? హెల్పింగ్ వెర్బ్కి బిఫోర్ ఉండాలి. బిఫోర్ ఉంటే అది నౌన్ క్లాస్. ఓకే, హెల్పింగ్ వెర్బ్కి బిఫోర్ ఉండాలి, మెయిన్ వెర్బ్కి ఆఫ్టర్ ఉండాలి. అప్పుడు అది
మనం నౌన్ క్లాస్గా కన్సిడర్ చేసుకుంటాము. నౌన్ అంటే ఏంటండి? అన్ని నామవాచకాలు నౌన్సే కదా. ఏమిటవి? పర్సన్స్ నేమ్స్, ప్లేసెస్ నేమ్స్, థింగ్స్ నేమ్స్, వీటన్నిటికీ బిఫోర్ కనుక మనం డబల్ హెచ్ వర్డ్స్తో ఏదైనా సెంటెన్స్ ఫామ్ అయింది అంటే అదే నౌన్ క్లాస్గా కన్సిడర్ చేసుకుంటాము. అంటే అది నౌన్ గురించి చెబుతుంది. నౌన్ గురించి చెప్తే నౌన్ క్లాజు, అలా కాకుండా యాడ్జెక్టివ్ గురించి చెబితే రిలేటివ్ క్లాజు అవుతుంది. ఇప్పుడు డూ యూ హ్యావ్ అన్ ఐడియా డూ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్ అండి? ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ ఆఫ్టర్ కమ్స్ ఎనీ సెంటెన్స్ మీన్స్ దట్ ఈజ్ ఓన్లీ నౌన్ క్లాస్ అండి. యాడ్జెక్టివ్ noun, this is also noun after only coming. It is fully described about noun, but that one relative clauses also describes nouns. ఓకే, నౌన్స్ ని డిస్క్రైబ్ చేస్తూ కలరు షేపు అలా చెబితే అది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇది నౌన్ని గురించి చెబుతూ అలాగే హెల్పింగ్ వెర్కి బిఫోర్ కనుక ఉన్నట్లయితే ఇది నౌన్ క్లాజెస్ అవుతాయి. హెల్పింగ్ వెర్కి బిఫోర్ కనుక ఇవి వచ్చినట్లయితే నౌన్ క్లాజెస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అనదర్ థింగ్ వీ నీడ్ టు డిస్కస్ అండి. వాట్ ఈస్ ద డిఫైనింగ్ వెర్బ్, డిఫైనింగ్ క్లాజెస్ ఆర్ నాన్ డిఫైనింగ్ క్లాజెస్? ద ఉమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బీటెన్ బై ఏ షార్క్. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి నిక్ విజోసిక్ లెసన్ ఉంది కదా, ఆ లెసన్లో నుంచి తీసుకున్నటువంటి డిఫైనింగ్ క్లాజెస్, నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అన్నమాట. ద ఉమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బీటెన్ బై ఏ షార్క్ అంటే ఎవరైతే షార్క్ కొట్టబడిందో ఆవిడే ఇక్కడ ఆవిడ గురించి మాట్లాడుతున్నాం. ఏ ఉమెన్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం? ఎవరైతే షార్క్ కొట్టిందో, ఎవరైతే నిక్ విజస్కి సర్ఫింగ్ నేర్పారో అని క్లియర్గా డిస్కస్ చేస్తున్నాము ఇక్కడ. అది డిఫైనింగ్ క్లాజెస్ అవుతుంది. అంటే వితౌట్ కామాలు పుల్ స్టాపులు ఏమీ లేకుండా, కామాలు లేకుండా కనుక ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేస్తే అది డిఫైనింగ్ క్లాజ్ అవుతుందండి. కామా లేకపోతే డిఫైనింగ్ క్లాజెస్ అవుతాయి. డిఫైనింగ్ క్లాజెస్లో ఇప్పుడు కామా లేకుండా ఒక సెంటెన్స్ గురించి క్లియర్ కట్గా చెప్పేస్తారు, అది డిఫైనింగ్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వన్ మోర్ సెంటెన్స్. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బల్లీడ్. నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. ఎవరైతే నిక్ అనేవాడు ఉన్నాడో, ఎవరి చేత టీచ్ చేయబడ్డాడు, ఎవరి చేత ఏడిపించబడ్డాడు, ఆ ఎలక్ట్రిక్ చైర్లో ఎవరైతే ఉన్నారో, కదలటానికి ఎలక్ట్రిక్ చైర్ను వాడుకుంటున్నారో అతని నిక్ అని చెప్తున్నాడు. అంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఎందుకని ఇక్కడ కామా పెట్టారు చూడండి. హూ వాజ్ టీజ్డ్ అండ్ బల్లీడ్ ఆఫ్టర్ కామా ఉంది. సో ఈ సెంటెన్స్ ఏమవుతుంది? నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఓకే, కామాలతోటి దాన్ని కనుక ఒక సెంటెన్స్ని వివరిస్తే అది ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఐ షో టు యూ అండి. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ వాజ్ ఏ గ్రేట్ సక్సెస్. టౌన్ హాల్లో జరిగినటువంటి ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయింది. ఎక్కడ జరిగినటువంటి మీటింగ్ సక్సెస్ అయింది? టౌన్ హాల్లో. అంటే ఏది డిఫైన్ చేస్తుంది ఇక్కడ? టౌన్ హాల్ ఆ మీటింగ్ని డిఫైన్ చేసేది టౌన్ హాల్. అంటే ఇది డిఫైనింగ్ క్లాజెస్. అంటే ఈ సెంటెన్స్లో ఏ కామా ఉండదు. ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. అంటే అద్దాల మాడల్లో నివసించే వాళ్ళు వాళ్ళ హౌసెస్ మీదికి స్టోన్స్ వేయచ్చా? ద పీపుల్ హూ లివ్ ఇన్ గ్లాసెస్ మస్ట్ నాట్ త్రో స్టోన్స్. అంటే వాళ్ళు రాళ్ళు విసరకూడదు అని అర్థం. అట్లా ఇక్కడ డిఫైనింగ్ దేన్ని డిఫైన్ చేస్తుంది? ఆ హౌస్ని, ఎవరైతే హౌస్లో నివసిస్తున్నటువంటి పీపుల్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఈ పీపుల్ని డిఫైన్ చేస్తూ ఏ కామా లేకుండా డిఫైన్ చేశారు కాబట్టి ఇక్కడ ఇది డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్, the teachers who have taught Abhiram say that is an
ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. ఎవరైతే టీచర్స్ అభిరామ్ని బోధిస్తున్నారో వాళ్ళు అతను ఎక్సెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్. తను చాలా క్రియేటివ్ స్టూడెంట్. ఎవరతను? ద టీచర్స్ హూ హ్యావ్ టాట్. ఎవరైతే బోధిస్తున్నారో అభిరామ్కి, ఎవరైతే బోధిస్తున్నారో సే దట్ హీ ఈజ్ అన్ ఎగ్జెప్షనల్లీ క్రియేటివ్ స్టూడెంట్ అంటున్నారు. అంటే ఇక్కడ దీన్ని సెంటెన్స్ని డిఫైన్ చేస్తున్నారు. ఇదేంతోటి కామాలు లేకుండా డిఫైన్ చేశాడు. సో డిఫైనింగ్ క్లాజ్ అన్నమాట. నెపోలియన్ హూ వాజ్ ద ఫ్రెంచ్. నెపోలియన్ హూ వాజ్ ద French honor did not Saint Helena. The silk sarees which are made in Bangalore are popular all over the world. బెంగళూరులో నేయబడుతున్నటువంటి ఈ శారీస్ చాలా చాలా పాపులర్ అయినవి, ఇవి ప్రపంచం మొత్తానికి పాపులర్ అయినవి అని డిఫైన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైనా కామాలు పుల్ స్టాప్లు పెట్టాడా? పుల్ స్టాప్ ఎట్లాగో ఎట్ ద లాస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇట్ షుడ్ బి ఓకే, ఎవ్రీవన్ నోస్ దట్. కానీ మధ్యలో కామాలు లేకుండా ఏదైనా సెంటెన్స్ డిఫైన్ చేస్తే అది డిఫైనింగ్ క్లాస్. ఇక్కడ కామాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ దిస్ సెంటెన్స్ నో కామాస్ ఎట్ ఆల్. So this is undercomes into a defining clause. Okay, next, did not Saint Helena honor after comma coming. So in this, what kind of sentence it is? It is non-defining relative clause. Thank you Andy.